హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాల్టి మన సండే స్పెషల్ వచ్చేసి మీకు చికెన్ కర్రీ చాలా సింపుల్గా గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ కర్రీ ఒక్క మసాలాతో గ్రేవీగా వచ్చేస్తుందండి. అచ్చం మనకి పెళ్ళిళ్ళలో చేసినట్టుగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. దీంతో పాటుగా నేను సింపుల్ వెజ్ రైస్ కూడా ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. అలాగే దీనికి కాంబినేషన్ సైడ్ డిష్గా రైతా కూడా చేశానండి. అది కూడా లింక్ అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఈ చికెన్ కర్రీ మీకు చపాతీకైనా, రైస్లోకైనా, పలావ్కైనా, బగారా రైస్కైనా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా సింపుల్ చికెన్ కర్రీని జ్యూసీగా గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికోసం నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి. విత్ బోన్తో తీసుకున్నాను అనమాట. మీరు ఏ చికెన్ అయినా తీసుకోవచ్చు, బోన్లెస్ తీసుకోవచ్చు, బోన్ తీసుకోవచ్చు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మళ్ళీ నేను వేయను కాబట్టి సరిపడా ఇప్పుడే వేసుకుంటున్నాను. అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఫుల్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పును వేసుకోండి. మీరు ఇక్కడ సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. రాళ్ళ ఉప్పు అయితే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని ఫ్రెష్గా 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా మసాలా పట్టించి చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు 1 నిమిషం పాటు ఇలా రుద్ది మసాజ్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మీకు టైం ఉంటే ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. టైం లేదంటే వెంటనే మీరు కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ నానబెట్టుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 లేదా 3 సన్నని ఉల్లి తరుగు, 4 పచ్చిమిర్చి చీలికలు, కాస్తంత కరివేపాకు వేసుకుని ఉల్లి మెత్తబడి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగినటువంటి ఉల్లి తరుగులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చివాసన అంతా పోయి మంచిగా వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసి మసాలా అంతా ముక్కలకి పట్టించే వరకు 1 నిమిషం పాటు గరిటతో కదిలించేసుకోండి. అలాగే మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో కాస్తంత నీరు వేసి ఆ నీరు కూడా ఇందులో వేసేసి చక్కగా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకున్నారంటే చికెన్ మనకి చక్కగా మగ్గిపోతుందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ గిన్నెను తీసుకొని అందులోకి 4-5 పలుకుల జీడిపప్పు, అలాగే ఒక అరచెక్క కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మీకు కావాలంటే ఇందులో గసాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు మన చికెన్ కూడా చక్కగా మగ్గిపోయింది కదండి. మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసేసి ముక్కల్లో బాగా కలిసేంత వరకు 1 నిమిషం పాటు కదిలించేసుకోవాలి. మీకు ఉప్పు కారాలు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీరు వేసుకోవాలి. నేను ఇక్కడ 200 ml వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ గ్రేవ్ అనేది మీ ఇష్టం అండి. మీకు గ్రేవ్ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం పులుసుగా ఉండేలాగా అయితే నీరు కాస్త ఎక్కువ వేసుకోండి. నాకైతే కొంచెం దగ్గరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నారంటే మన చికెన్ కర్రీ చక్కగా ఉడికిపోతుందండి. చివరిగా కాస్తంత కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.